ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 68 నుంచి 76 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎన్ని సంవత్సరాల తర్వాత లోక్సభ, విధానసభ లేదా అసెంబ్లీలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తారు? 1 6, 2 5, 3 7, 4 4. ఎన్ని సంవత్సరాల తర్వాత లోక్సభ, విధానసభ లేదా అసెంబ్లీలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తారు? 1 6, 2 5, 3 7, 4 4. హర్యానాలో లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించినది? 1 చౌదరి దేవిలాల్, 2 నయాబ్ సింగ్ సైని, 3 బన్సీలాల్, 4 ఓం ప్రకాష్ చౌతాలా. హర్యానాలో లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించినది? 1 చౌదరి దేవిలాల్, 2 నయాబ్ సింగ్ సైని, 3 బన్సీలాల్, 4 ఓం ప్రకాష్ చౌతాలా. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలు ఎన్నికలు ఒకే రోజు కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటారు? 1 జమిలీ ఎన్నికలు, 2 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు, 4 అసాధారణ ఎన్నికలు. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలు ఎన్నికలు ఒకే రోజున కానీ లేదా కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటారు? 1 జమిలీ ఎన్నికలు, 2 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు, 4 అసాధారణ ఎన్నికలు. హర్యానా 1987 ఎన్నికల్లో లోక్దల్ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది? 1 60, 2 66, 3 76, 4 70. హర్యానా 1987లో ఎన్నికల్లో లోక్దల్ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది? 1 60, 2 66, 3 76, 4 70. ప్రజాస్వామ్య ఎన్నికల అవసరమైన కనీస పరిస్థితులు: 1 ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. 2 పార్టీలు అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. 3 ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకునేగలిగేలా ఉండాలి. 4 పైవన్నీ. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులు: 1 ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. 2 పార్టీలు అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. 3 ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. 4 పైవన్నీ. సభ్యుడు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక. 1 సాధారణ ఎన్నిక, 2 ఉప ఎన్నిక, 3 జమిలీ ఎన్నిక, 4 ఉపయుక్త ఎన్నిక. సభ్యుడు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడం ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక. 1 సాధారణ ఎన్నిక, 2 ఉప ఎన్నిక, 3 జమిలీ ఎన్నిక, 4 ఉపయుక్త ఎన్నిక. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు: 1 భజన్లాల్, 2 ఓం ప్రకాష్ చౌతాలా, 3 దేవిలాల్, 4 మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు: 1 భజన్లాల్, 2 ఓం ప్రకాష్ చౌతాలా, 3 దేవిలాల్, 4 మనోహర్ లాల్ ఖట్టర్. ప్రజలు తమ ప్రతినిధులను నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి, వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. ఈ యంత్రాంగాన్ని ఏమంటారు? 1 ప్రజాసంఘం, 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ, 4 ఎన్నికలు. ప్రజలు తమ ప్రతినిధులను నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి, వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. ఈ యంత్రాంగాన్ని ఏమంటారు? 1 ప్రజాసంఘం, 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ, 4 ఎన్నికలు. ప్రస్తుత కాలంలో ఎవరు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించిన ప్రజాస్వామ్యం యొక్క అసాధారణ రూపంగా ఉంది? 1 నాయకులు, 2 ప్రజలు, 3 అధికారులు, 4 రాజులు. ప్రస్తుత కాలంలో ఎవరు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించడం ప్రజాస్వామ్యం యొక్క అసాధారణ రూపంగా ఉంది? 1 నాయకులు, 2 ప్రజలు, 3 అధికారులు, 4 రాజులు. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది? 1 1982 నుంచి, 2 1983 నుంచి, 4 1981 నుంచి, 4 1984 నుంచి. ఎప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది? 1 1982 నుంచి, 2 1983 నుంచి, 3 1981 నుంచి, 4 1984 నుంచి. ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని తీసుకువస్తాయి? 1 జిల్లా, 2 రాష్ట్రం, 3 నియోజకవర్గం, 4 దేశం. ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని తీసుకువస్తాయి? 1 జిల్లా, 2 రాష్ట్రం, 3 నియోజకవర్గం, 4 దేశం. ప్రస్తుత రాజకీయ నాయకుల వాస్తవ జీవన పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు? 1 ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులను గౌరవించడం, చేయని వారిని శిక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. 2 నాయకుల యొక్క జ్ఞానాన్ని, ప్రవర్తనను మెరుగుపరచడం. 3 పైవన్నీ. 4 1 మాత్రమే. ప్రస్తుత రాజకీయ నాయకుల వాస్తవ జీవన పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు? 1 ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులను గౌరవించడం, చేయని వారిని శిక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. 2 నాయకుల యొక్క జ్ఞానాన్ని, ప్రవర్తనను మెరుగుపరచడం. 3 పైవన్నీ. 4 1 మాత్రమే. హర్యానా 1987 ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య
ఒకటి 86, 2 60, 3 76, 4 90. హర్యానా 1987 ఎన్నికల మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 1 86, 2 60, 3 76, 4 90. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎన్ని సంవత్సరాల తర్వాత లోక్సభ, విధానసభ లేదా అసెంబ్లీలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2, 5 సంవత్సరాలకు ఒకసారి. ఎన్ని సంవత్సరాల తర్వాత లోక్సభ, విధానసభ లేదా అసెంబ్లీలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తారంటే 5 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ 2. హర్యానాలో లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించినది? కరెక్ట్ ఆన్సర్ 1, చౌదరి దేవిలాల్. హర్యానాలో లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించింది ఎవరంటే చౌదరి దేవిలాల్. కరెక్ట్ ఆన్సర్ 1. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలు ఎన్నికలు ఒకే రోజున కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటారంటే కరెక్ట్ ఆన్సర్ 3, సాధారణ ఎన్నికలు. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాల ఎన్నికలు ఒకే రోజున కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటారంటే సాధారణ ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ 3. హర్యానా 1987 ఎన్నికల్లో లోక్దల్ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 1, 60 స్థానాలు. ఇక్కడ లోక్దల్ అనేది సొంతంగా, లోక్దల్ పార్టీ మాత్రమే మొత్తం 60 స్థానాలు సాధించింది. అన్ని పార్టీల కూటమి కలిపి 76 స్థానాలు. గుర్తుపెట్టుకోండి. హర్యానా 1987 ఎన్నికల్లో లోక్దల్ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించిందంటే కరెక్ట్ ఆన్సర్ 1, 60 స్థానాలు. స్పష్టమైన ఆధిక్యం అంటే హర్యానాలో 1987 ఎన్నికల్లో మొత్తం స్థానాలు 90, అందులో 60 స్థానాలు అంటే 45, 46 వస్తే సరిపోతుంది, 50% అబోవ్. కానీ 60 స్థానాలు సాధించిందంటే స్పష్టమైన ఆధిక్యత ఉన్నట్టే. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రజాస్వామ్య ఎన్నికలు అవసరమైన కనీస పరిస్థితులు: 1, ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ ఆన్సర్ 4, పైవన్నీ. ప్రజాస్వామ్య ఎన్నికలు అవసరమైన కనీస పరిస్థితులు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీల అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. ప్రతి ఒక్కరు ఎంపిక చేసుకునేలా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. సభ్యుడు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక. కరెక్ట్ ఆన్సర్ 2, ఉప ఎన్నిక. సభ్యుడు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక ఏంటంటే ఉప ఎన్నిక. అక్కడ 5 సంవత్సరాలు అవ్వచ్చు, 4.5 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలకు ముందు. ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలు. అతను ఈ ప్రాబ్లంలో లేకపోతే, ఏదైనా ప్రాబ్లం వచ్చి అతను మరణించినా లేదా రాజీనామా చేసిన 5 సంవత్సరాల లోపు జరిగే ఎన్నికలు ఏంటంటే ఉప ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ 2. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు? కరెక్ట్ ఆన్సర్ 3, దేవిలాల్. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు ఎవరండి? దేవిలాల్ గారు. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రజలు తమ ప్రతినిధిని నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి, వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. ఈ యంత్రాంగాన్ని ఏం అంటారంటే ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రజలు తమ ప్రతినిధిని నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి, వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. ఈ యంత్రాంగాన్ని ఏమంటారంటే ఎన్నికలు అంటారు. ఆ యంత్రాంగాన్ని. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రస్తుత కాలంలో ఎవరు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించిన ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణ రూపంగా మారింది? ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రస్తుత కాలంలో ఎవరు అంటే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించిన ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణ రూపంగా మారిందంటే ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రజలు తమకు తాము డైరెక్ట్గా ఎన్నుకోవాలని నిర్ణయించి తీసుకోలేరు, కానీ ప్రతినిధులు మాత్రమే ఎన్నుకోబడతారు, ప్రతినిధులు మాత్రమే పరిపాలించబడతారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1, 1982 నుంచి. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 1, 1982 నుంచి. ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని తీసుకువస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 3, నియోజకవర్గం స్థాయిలో. ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని తీసుకువస్తాయి అంటే నియోజకవర్గం, కాన్స్టిట్యున్సీ అంటారు. నియోజకవర్గం అది జిల్లా అయినా అవ్వచ్చు, రాష్ట్రమైనా అవ్వచ్చు, దేశమైనా అవ్వచ్చు. దేశం మొత్తానికి ఒకరు పోటీ చేయరు కాబట్టి కాన్స్టిట్యూషన్ లెవెల్లో పోటీ చేస్తారు. వాళ్ళందరూ కలిపి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. అప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేవారు బయటికి వస్తారు. కరెక్ట్ టర్మ్ ఏంటంటే నియోజకవర్గం. ఆ స్థాయిలోనే పోటీ ఉంటుంది. అటువంటి పోటీ లేకపోతే దాన్ని ఎన్నికలు మాత్రం అనం. ప్రస్తుత రాజకీయ నాయకుల వాస్తవ జీవన పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి జిమ్మిక్కులు అన్నీ ఉపయోగించి వారి యొక్క జ్ఞానం, ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. వీటిని ఎలా మార్చవచ్చు లేకపోతే ఎలా చక్కదిద్దవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. అవి ఎలా అంటే ప్రజలు సేవ చేసే రాజకీయ నాయకులను గౌరవించాలి, చేయని వారిని శిక్షించేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం, నాయకుల యొక్క జ్ఞానాన్ని, ప్రవర్తనను మెరుగుపరచడం.
ఈ 2 పద్ధతుల ద్వారా ప్రస్తుతం కొన్ని పద్ధతులు ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో. ఆ పద్ధతుల ద్వారా మాత్రమే వాస్తవ జీవన పరిస్థితిని, రాజకీయ నాయకుల యొక్క వాస్తవ జీవన పరిస్థితిని మనం చక్కదిద్దవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3 ఇవన్నీ. హర్యానా 1987 ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 4 90. హర్యానా 1987 ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏంటంటే 90. ఓన్లీ లోక్దళ పార్టీ మాత్రం 60 స్థానాలు సాధించింది సొంతంగా. మిగిలిన కూటమితో కలిపి 76 స్థానాలు స్థాపించింది. కాబట్టి హర్యానా 1987 ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే 90. కావున ముఖ్యమంత్రి అవడానికి కనీస స్థానాలు అవి సాధించబడతాయి. ఫుల్ మెజారిటీ